ఒక స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రం ఆ యొక్క ప్రాంతాల్లో అర్ధరాత్రి ఆవిడ తిరిగితే దానికి నిదర్శనంగా మహాత్మా గాంధీ గారు అని చెప్పారు. ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడు ఆ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. అదేవిధంగా ఏ ఇంట్లో ఒక స్త్రీ విద్యావంతురాలు అవుతుందో ఆ ఇల్లు మొత్తం విద్యావంతంతో వెలిగిపోతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఏ ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఒక స్త్రీ రాజకీయ చైతన్యంతో ఉంటుందో, రాజకీయంగా ముందుకు వెళ్తుందో, ఇది రాసి పెట్టుకోండి, ఆ రాష్ట్రం రాజకీయంగా అభివృద్ధి చెందుతుంది, ఆ పార్టీ కూడా రాజకీయంగా పురోగతి పొందుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు ఒక్క చిన్న అవకాశం ఇస్తేనే ఎన్నో సాధించి చూపిస్తున్నారు నేటి మహిళలు. అంతరిక్షంలో కూడా ఆనందంగా వెళ్ళి తిరిగి వస్తున్న మహిళలు ఏమైనా చేయగలుగుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా నేనే మీ ముందున్నాను. సామాన్య గృహిణిని నేను. అలాంటిది ఈరోజు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాను అని అంటే స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు. పోరుకైనా పండగకైనా స్త్రీ నడుం బిగిస్తే ఎక్కడైనా అది విజయ బేరీ అని చెప్పుకోవడంలో ఏమాత్రం అనుమానమే లేదు అని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను.